మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయము చాలామందిని తొలుస్తుండేటువంటి ఒక క్వశ్చన్. అయితే నేను ప్రతి ప్రశ్నకి అంటే ప్రతి అనుమానానికి చాలా వీడియోలు చేశాను. నేను సుమారు ఒక 400కు పైగా ఉన్నటువంటి వీడియోలలో చాలా వాళ్ళ డౌట్లన్నిటికీ కూడా క్లియర్గా నేను ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది. అయితే 400కు పైగా వీడియోలు ఉండడం మూలాన అసలు అవన్నీ చూడడం వీళ్ళకి కష్టమవుతుంది. సో ఏదో మహా అంటే ఒక 50-60 సెర్చ్ చేసేసి మళ్ళీ గురువుగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అసలు డేట్ ఆఫ్ బర్తే ఉండదు. కొంతమందికి ఉంటుంది, డేట్ ఉంటుంది, కానీ ఎప్పుడు పుట్టారు అనేటువంటి సమయం ఉండదు. ఇవి రెండు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతము అంటే లొకేషన్ అనేటువంటిది కూడా ఉండదు, పలాని ఏరియా అనేది. సో ఒక జ్యోతిషము అనేటువంటివి ఈ విషయాలను చాలా స్ట్రిక్ట్గా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ 3 విషయాలు కనుక ఉంటే ఏంటిది, డేటు, పుట్టినటువంటి సమయము, ఆ సెకండ్లు, ఆ నిమిషాలతో సహా, గడియలతో సహా ఉండాలి. ఆ తర్వాత ఖచ్చితంగా లొకేషన్, అది ఈజీగానే తెలుస్తుంది పలానా దగ్గర పుట్టాడు అని చెప్పేసి. సో వీటిని మనం తీసుకున్నప్పుడు నక్షత్రము, ఆ వ్యక్తి యొక్క నక్షత్రము, ఆ తర్వాత గ్రహస్థితి, ఆ రాశులు, వీటి యొక్క ఫలితాలు అనేటువంటి మనము చాలా సులభంగా చెప్పడానికి వీలవుతుంది. మరి ఆ వ్యక్తికి చాలా సమస్యలలో ఉన్నాడు, అసలు పుట్టిన తేదీ తెలియదు. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తాము? సో చాలా రకాలుగా ఉంటాయి. ప్రశ్నశాస్త్రం ఉంటుంది, సో ఉజ్జాయింపుగా ఉంటుంది. తర్వాత అతడికి పెట్టినటువంటి పేరును దృష్టిలో పెట్టుకొని ఆ పేరు దేనికి సంబంధం ఉంది అని చెప్పేసి ఆ నక్షత్రాన్ని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ గ్రహస్థితిని అంతా కూడా గణన చేసుకుంటూ రావడం అనేటువంటిది ఉంటుంది. గవల స్థితి కూడా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే అన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఉండవు. అంటే ఉండొచ్చు, కావచ్చు అనేటువంటి ఒక బేస్లో మొత్తానికైతే అప్పుడు ఉండేటువంటి స్థితిని బట్టి, అతడు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని బట్టి, అతడు ఏ సమస్యలలో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు అనేటువంటి దాన్ని బట్టి ఇతడు ఈ నక్షత్రం అయి ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని కాస్త ఉదాహరణగా తీసేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరికైనా సరే పుట్టిన తేదీ ఉంది, నక్షత్రము, గ్రహస్థితి పరిపూర్ణంగా ఉంది. మరి ఉన్నప్పుడు చాలా క్లియర్గా నేను అడుగుతున్నాను, అతడికి శని దోషం ఉన్నదని తెలుస్తుంది. కుజ దోషము, రాహు, కాలసర్ప దోషాలు, ఇలా రకరకాల దోషాలు ఉంటాయి కదా. సో నవగ్రహాలు అంటేనే కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. మళ్ళీ కొద్ది రోజులకు ఈ ప్రతికూలంగా ఉండేటువంటి అనుకూలంగా మారుతూ ఉంటాయి, అనుకూలంగా ఉండేటువంటి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ఇది జ్యోతిష శాస్త్రము అనేటువంటిది ఒక అపారము, ఇది ఒక సముద్రము, ఒక ముక్కలు. మరి ఇంతటి ఈ సిస్టమ్ నుండి ఇతడు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని బేరేజ్ వేసుకొని ఇతనికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాలు కావచ్చు, యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఏది మనం చేసినా కూడా చాలా వరకు జ్యోతిషము ద్వారా ఫలితాలు అంటే చెప్పడం అయితే చెప్తారు. కానీ సో దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే పరిపూర్ణంగా ఉండకపోవడం మూలన రకరకాలుగా, ఇక న్యూమరాలజీ నుండి మొదలుకొని రకరకాలుగా వ్యక్తులు తిరగడానికి కారణం ఏంటంటే అవి పరిపూర్ణంగా ఉండకపోవడం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ జ్యోతిష శాస్త్రము అనేది కేవలం 33% ఒక వ్యక్తి పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. 33%. సో 67% మీ చేతిలోనే ఉంటుంది. దీనిపైన నేను చాలా క్లియర్గా వీడియోలు చేశాను. ఇక మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, అతడు చాలా సమస్యలు ఉన్నారు, ఎన్ని పరిష్కారాలు చేసినా కూడా తగ్గట్లేదు. పుట్టిన తేదీ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, పుట్టిన తేదీ లేనటువంటి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అంటే ఇక్కడ నక్షత్ర దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి. నక్షత్రము అది వేరు, గ్రహస్థితి కూడా వేరు. సో ఇన్ని నక్షత్ర గ్రహ దోషాల వల్ల ఆ వ్యక్తి అతలాకుతలము 33% అతలాకుతలం అయిపోతూ ఉంటాడు. మరి మనము అనుకున్నాం కదా, ఈ జ్యోతిష పరిష్కారాలు ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వడం ఎందుకు లేదు అంటే,
నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా శుభ్రంగా నేను చాలా పర్ఫెక్ట్గా పట్టుకున్నది మొత్తము ఎలా అంటే తవ్వేశాను మొత్తం. ఇటు జ్యోతిషం నుండి మొదలుకొని ఇటు మంత్రయంత్ర తాంత్రికాల వరకు ఏ ఒక్కదాన్ని ఇటు ఎన్ఎల్పి నుండి మొదలుకొని ఇటు సంకల్ప శక్తిని నిర్మించుకొని ఎలా ముందుకు వెళ్ళడం వరకు కూడా ప్రతిదాన్ని కూడా నేను విపరీతంగా శోధించడం మొదలుపెట్టాను. ఇక్కడ నాకు చాలా క్లారిటీగా ఏంటంటే, ఒక మంత్రాన్ని పట్టుకుంటే వినండి జాగ్రత్తగా, ఒక మంత్రాన్ని కనుక పట్టుకుంటే సమస్త గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు కూకటి వేలుతో సహా వెళ్ళిపోతాయి. ఇంకేం కావాలి? మీకు పేరు తెలిసినా పేరు తెలియకపోయినా కూడా, అంటే నక్షత్రాలు గ్రహస్థితి జ్యోతిషము మీకు పూర్తిగా తెలిసినా తెలియకపోయినా మీరు ఏ సమస్యలలో ఉన్నా కూడా ఒక అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఒక అమ్మవారిని ఉపాసన అంటే ఒక మంత్ర సిస్టమ్ కనుక చేసి తీసుకొని మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అసలు గ్రహస్థితి మంచిగా ఉన్న వాళ్ళు కానివ్వచ్చు, లేని వాళ్ళు కానివ్వచ్చు, ఈ మంత్ర సిస్టాన్ని కనుక పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎలాంటి అయినా కూడా మొత్తము కూకటి వేళ్ళతో సహా పిగిలించవేయబడుతుంది. ఆ తల్లి ఎవరు అంటే తారాదేవి. దశమహావిద్యలలో రెండవ మహావిద్య, చాలా ఉన్నతమైనటువంటి విద్య, శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి ఒక మహావిద్య. ఇది మామూలు విద్య కాదు. చూడండి, అందరికీ అన్ని దశమహావిద్యలలో ఒక టాపు ఎవరు అంటే మహంకాళి, ఇక తిరుగులేనటువంటి విద్య. తర్వాత రెండవ విద్య తారాదేవిది అన్నారు. ఎందుకు అన్నారు అంటే ప్రతి వ్యక్తి కూడా నక్షత్ర గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి కనుక ఈ దేవి యొక్క మంత్ర సాధన కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. రోజు ఆ మంత్రాన్ని తీసుకొని 2 మాలలో 3 మాలలో జపించుకుంటూ వెళ్ళిపోతుంటే సమస్త నక్షత్ర గ్రహ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కనుక మీకు పుట్టిన తేదీ ఉంటే మంచిదే, లేకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మంత్ర సాధన కనుక తీసుకుంటే గురుముఖతః మీరు మంత్రోపదేశం తీసుకొని, గురుముఖతః మంత్రోపదేశం ఖచ్చితంగా తీసుకోవాలి బేట. ఎందుకు తీసుకోవాలనేటువంటివి కూడా ఒక 4-5 వీడియోలు చేశాను. అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏం కాదు చేసేసుకోండి అని అంటే అది సమంజసం కాదు, అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు కాదంటే ఏదైనా సమస్య వచ్చినా, ఆలోచనలు వచ్చినా కదా, ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా, లేదా ఒక రకమైనటువంటి కలలు పడిన పరిస్థితి ఒక్కొక్కసారి అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు మీకు అన్నీ కూడా ఎవరు చెప్పాలి? మంత్రోపదేశం చేసినటువంటి గురువే చెప్పాలి మీకు. ఇక లేనప్పుడు మరి మీ పరిస్థితి ఏంది? కనుక మీరు దశమహావిద్యలో ఏ విద్య అయినా కూడా, దశమహావిద్యను కాదు బేట, ఏ విద్య అయినా కూడా, ఏ మంత్ర సాధన అయినా సరే గురువు లేకుండా చేయకండి. మీరు ఈ మంత్రోపాసన కనుక చేసినట్టయితే సమస్తమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, రాహు దోషాలు, ఇలా ఏ దోషాలైనా సరే సమస్త దోషాలు అంటే 33% దోషాలన్నీ కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్తో పక్కన పెట్టేసేసి మీ రూట్ అంతా క్లియర్ చేస్తూ ఉంటుంది. కనుక తారాదేవి యొక్క మంత్రోపాసన గ్రహ దోషాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి అత్యంత శక్తివంతమైనటువంటి ఉపాసన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.